గత కొన్ని రోజుల నుండి తారకరత్న పేరు సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఈయన ఎప్పుడైతే పాదయాత్రలో పాల్గొని హార్ట్అటాక్కు గురై హాస్పిటల్ బారిన పడ్డారో అప్పట్నుంచి ఈయన గురించి ఎన్నో విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారాయి. ఇక శివరాత్రి పర్వదినాన తారకరత్న ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇక ఆయన చనిపోయారు అనే వార్త వినగానే నందమూరి ఫ్యామిలీ తల్లడిల్లిపోయింది. ఇక వారి భార్య పిల్లలు కన్నీళ్లను ఆపడం ఎవరితరం కాలేదు. తారకరత్న పెద్ద కూతురు నిష్క ఏడవడం చూసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తారకరత్న తండ్రి మోహనకృష్ణ ఆస్తి గురించి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సీనియర్ ఎన్టీఆర్ సంతానంలో 5వ వాడు మోహనకృష్ణ. ఈయనకి 2 సంతానం. కొడుకు తారకరత్న కాగా కూతురు రూప. ఇక మోహనకృష్ణ కూడా ఇండస్ట్రీలోనే సినిమాటోగ్రాఫర్గా, అలాగే కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. అలాంటి మోహనకృష్ణకి తండ్రి వారసత్వంగా వచ్చిన ఆస్తితో పాటు ఆయన కూడా ఇండస్ట్రీలో సినిమాలతో చాలానే సంపాదించారు. ఇదిలా ఉంటే తారకరత్న ఇంట్లో వాళ్లని ఎదిరించి అలేఖ్యారెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దాంతో ఇంట్లో వాళ్లకు చాలా రోజులు దూరమయ్యాడు తారకరత్న. కాని తారకరత్న చెల్లి అంటే మోహనకృష్ణ కూతురు రూప పెళ్లిలో మళ్లీ తారకరత్న తల్లిదండ్రుల చెంతకు చేరాడు. ఇదిలా ఉంటే మోహనకృష్ణ సినిమాల ద్వారా ఎన్నో ఆస్తిపాస్తులు కూడబెట్టారట. ఇళ్లు, స్థలాలు కాకుండా థియేటర్లు కూడా మోహనకృష్ణ పేరు మీద ఉన్నాయట. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం తారకరత్న అలేఖ్యారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఇంట్లో వాళ్లు చాలా రోజులు ఈయనతో మాట్లాడలేదట. ఇక అదే టైంలో తారకరత్నకి నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను, మొత్తం నా బిడ్డకే ఇస్తాను అని మోహనకృష్ణ తారకరత్నతో చెప్పారట. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం తారకరత్న తండ్రి మొత్తం రూపకే రాసి ఇచ్చారంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఇదిలా ఉంటే నందమూరి హీరో తారకరత్న ఇటీవల కన్నుమూయడం వారి కుటుంబాన్ని ఒక్కసారిగా శోకసంద్రంలోకి నెట్టివేసింది. ముఖ్యంగా అతని భార్య, పిల్లలు కూడా తారకరత్నను కోల్పోవడం చాలా బాధకు గురిచేసింది. ఇక తారకరత్న మరణించిన తర్వాత అతనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదటిసారి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేయడం వైరల్గా మారింది. ఇక ఆమె ఒక ప్రత్యేకమైన రోజును గుర్తు చేసుకుంటూ తన భర్తకు విషెస్ అందించింది. ఆ వివరాల్లోకి వెళితే, నటుడిగా, రాజకీయ నాయకుడిగా సరికొత్తగా అడుగులు వెయ్యాలని అనుకున్న తారకరత్న హఠాత్తుగా మరణించడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులను, అలాగే నందమూరి అభిమానులను ఈ ఘటన ఎంతగానో కలిచివేసింది. ఇక తారకరత్న ఫిబ్రవరి 18వ తేదీన హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. ఎంతో భవిష్యత్తున్న తారకరత్న 39 ఏళ్ల వయసులో కార్డియాక్ అరెస్టు కారణంగా ప్రాణాలతో పోరాడుతూ మృతి చెందడం ఆ కుటుంబాన్ని ఎంతగానో మనోవేదనకు గురిచేస్తోంది. ముఖ్యంగా తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి, అలాగే వారి 3 పిల్లలకు కూడా ఇది తీరని లోటు. వారికి సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తారకరత్న అలేఖ్యారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ వారి గురించి అనేక రకాల కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవరికిష్టమున్నా లేకపోయినా తారకరత్న అలేఖ్యారెడ్డిని ఇష్టంగా ప్రేమ వివాహం చేసుకుని ఎంతో సంతోషంగా జీవితం కొనసాగించాడు. కొన్నాళ్లు కుటుంబానికి దూరంగా ఉన్నప్పటికీ కూడా తారకరత్న ఏమాత్రం బాధపడకుండా అలేఖ్యారెడ్డిని ఎంతో సంతోషంగా చూసుకున్నాడు. ఇక 3 పిల్లలు జన్మించిన తర్వాత మళ్లీ అందరి కుటుంబ సభ్యులతో జీవించే సందర్భం వచ్చింది. అంతా సవ్యంగా కొనసాగుతున్న సమయంలోనే తారకరత్న కన్నుమూయడం ఆ కుటుంబానికి తీరని లోటును మిగిల్చింది. ఇక ఇటీవల తారకరత్న అంత్యక్రియలు ముగిసిన విషయం తెలిసిందే. చిన్న కర్మ రోజు కూడా తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి తన భర్త ఫోటోను చూసి ఎంతగానో ఏడ్చింది. ఇక ఫిబ్రవరి 22వ తేదీన తారకరత్న పుట్టినరోజు కావడంతో ఆ విషయం కూడా వారిని మరింత మనోవేదనకు గురిచేసింది. ప్రతి పుట్టినరోజు కుటుంబ సభ్యులతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్న తారకరత్న ఇప్పుడు వారి మధ్య లేకపోవడంతో తట్టుకోలేకపోయారు. ఇక సోషల్ మీడియాలో అలేఖ్యారెడ్డి మొదటిసారి తారకరత్నకు సంబంధించిన ఫోటోను పోస్ట్ చేస్తూ తన ప్రేమను షేర్ చేసుకుంది. హ్యాపీ బర్త్డే బెస్ట్ ఫాదర్, బెస్ట్ హస్బెండ్, అలాగే ఒక మంచి మానవత్వం ఉన్న వ్యక్తి, నిన్ను చాలా మిస్ అవుతున్నాను, లవ్ యూ సో మచ్ అంటూ అలేఖ్యారెడ్డి సోషల్ మీడియాలో చాలా ఎమోషనల్గా వివరణ ఇచ్చింది. అంతేకాకుండా తన కూతురితో ఉన్న ఫోటోను కూడా ఆమె అందులో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.